హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లు మేము వెకేషన్‌కెళ్తున్నామనమాట. అదే బేబీ మూన్ లాగా ప్లాన్ చేశాము. అండ్ ఆల్సో ఈ వీడియో చాలామంది సబ్స్క్రైబర్స్ ఫేవరెట్. ఎందుకంటే నేనెప్పుడు ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్ వీడియో అలా చేసినా గానీ చాలామంది మెసేజెస్ అలా చేస్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు నేను ఇనీషియల్‌గా అయితే ఫస్ట్ టాయిలెటరీస్ ప్యాక్ చేస్తున్నాను. దాంట్లో నేను ముందు చూపించిన ఈ మేకప్ రిమూవర్‌ది గూడా ఉంది గదా! అది చిన్న స్ప్రే బాటిల్‌లో పెట్టుకున్నాననమాట. బాత్ బాంబ్స్ 2 పెట్టాను. ఎందుకంటే మేమెళ్ళిన దాంట్లో జక్కూసీ టబ్ ఉందనమాట. సో, అద్వైత్ సడెన్‌గా బబుల్ బాత్ అడుగుతాడు ఒక్కోసారి. సో, వాడి కోసమని జెప్పేసి 2 కిట్స్ బాత్ బాంబ్స్ పెట్టాను. ఈ బ్లాక్ గెస్ బ్యాగ్‌లో టూత్ పేస్ట్స్, బ్రష్ ఇంకా వాటికి సంబంధించినయి ఉంటాయి. అండ్ ఆల్సో నేను ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసేసుకొనున్నాను. ఇంకా నేనెప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు నా దగ్గరున్న కోమ్స్, ఇంట్లో ఉన్నవన్నీ వాష్ చేయడం అలవాటనమాట. ఎప్పుడో ఆల్మోస్ట్ 10థ్ ఇంటర్మీడియేట్ నుండి అలానే అలవాటు నాకు. అప్పుడు నాకు అలా చేస్తే గానీ ఫ్రెష్ ఫీలింగ్ రాదు. అండ్ ఇక్కడ ఈ వేరా బ్రాడ్లీ దాంట్లో మాయిశ్చరైజర్స్, ఈ మేకప్ స్టఫ్ అవన్నీ పెట్టుకున్నాననమాట. ఇంకా డీటెయిల్డ్‌గా కావాలంటే నా ముందు ప్యాకింగ్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవి చూడండి. అండ్ అది రెడ్‌ది జిప్పర్ ఉన్న బ్యాగ్ ఏమో అద్వైత్ మెడిసిన్ అనమాట. ఎక్కడికెళ్ళినా అవి క్యారీ చేస్తాను ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా. అండ్ ఈ చిన్నది వేరా బ్రాడ్లీదనమాట. అది మెడిసిన్‌ది బాక్స్. నేనది క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రీనేటల్, వైటమిన్స్ అలాంటివి ఉంటాయి కదా! సో, అవి అందులో పెట్టాననమాట నావి. ఇవేమో చిన్నది. అంటే 2 డేసే వెళ్తున్నాం వెకేషన్‌కి. సో, నాయి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ ఆ బాక్స్‌లో పెట్టాను. అండ్ ఇది డైసన్. ఇంతవరకు వ్లాగ్‌లో ఇది చూపించే ఛాన్స్ రాలేదనమాట. ఆగస్ట్‌లో ఈ ఇయర్ నా బర్త్‌డేకి అశోక్ గిఫ్ట్ చేశాడు. ఇది డైసన్ మల్టీ స్టైలర్. నేను ఎప్పటి నుండో ఆల్మోస్ట్ లైక్ 2, 3 ఇయర్స్ నుండి చూస్తూ ఉన్నాను. కొందామా? వద్దా? వర్తా? కాదా? అని చెప్పేసి. సో, దీంట్లో చాలా టూల్స్ వస్తాయి కదా! 5 అటాచ్‌మెంట్స్ అలా వస్తాయి. సో, నేను చిన్న చిన్నగా ఒక్కొక్కటి యూజ్ చేస్తూ కొంచెం అలవాటవ్వడానికి టైం పట్టింది. ఒక 4, 5 టైమ్స్ యూజ్ చేశాక ఐయామ్ కంఫర్టబుల్ విత్ దిస్ నౌ. చాలా క్విక్‌గానే అయిపోతుందనమాట. ఇప్పుడు ఈ వెళ్ళే వెకేషన్‌లో అంత డ్రెస్అప్ అయ్యి ప్లేసెస్‌కెళ్ళేది అంతేం లేదనమాట. సో, జస్ట్ నేను డ్రైయర్ అటాచ్‌మెంట్ అండ్ కర్లర్ అటాచ్‌మెంట్ వరకు తీసుకెళ్తున్నాను. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ ఎప్పుడూ ఏమేమి సర్దుకోవాలి ఏంటి అన్నీ ఒక దగ్గర పెడతా కదా! అలానే ఒక దగ్గర అన్నీ పెట్టాననమాట. సో, ఇప్పుడు మేమెళ్ళే దగ్గర వాటర్ యాక్టివిటీస్, ఇండోర్ వాటర్ పార్క్ ఉంటుంది. సో, ఎక్కువ లైక్ బీచ్ స్టఫ్ లాగే ఉంటుందనమాట. బేతింగ్ సూట్స్, ఈ స్విమ్ సూట్స్, ఇదేంటి స్విమ్ వెస్ట్, వెట్ బ్యాగ్స్, బీచ్ బ్యాగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ బీచ్ వెకేషన్ లాగా ఉండే స్టఫే ఉంటుందనమాట. సో, ఫస్ట్ అయితే నేను ఇంకా ఒకే పెద్ద బ్యాగ్‌లో ముగ్గురివి ప్యాక్ చేసేస్తున్నాను. సరిపోతాయనమాట. జస్ట్ మేము సాటర్డే అండ్ సండే ఉంటాం అక్కడ అంతే. నేను ఎప్పుడు ప్యాక్ చేసేలాగే ఇట్లా వర్టికల్‌గా అన్నీ ఫోల్డ్ చేసి పైకి ఈజీగా కనిపించేటట్లు పెడుతున్నాననమాట. ఈ వాటర్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాననమాట. అండ్ ఈ ఆరెంజ్ దాంట్లో సన్ స్క్రీన్, షేడ్స్ అండ్ స్విమ్ క్యాప్స్ అవన్నీ పెడుతున్నాను. ఇంకా దీంట్లో ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ కేసెస్, వెట్ క్లోత్స్ వేసుకునే బ్యాగ్స్ అండ్ 1 టవల్ అండ్ అద్వైత్‌ది ఇట్లా స్విమ్‌ది ప్రొటెక్షన్‌ది అది ఉంటది కదా! ముగ్గురికి 1 పెయిర్ క్లోత్స్ పెడుతున్నాననమాట. చేంజ్ ఆఫ్ క్లోత్స్. సో, రూమ్‌లో నుండి ఇట్లా వాటర్ పార్క్‌లోకెళ్ళినప్పుడు ఓన్లీ ఆ బ్యాగ్ ఒక్కటి తీసుకెళ్తే సరిపోతుంది. కొన్ని స్నాక్స్ పెడుతున్నాను. మేమెళ్ళే ప్లేస్‌లో 9కి రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయనమాట. సో, ఇంకా సడెన్‌గా హోటల్ రూమ్‌లో ఆకలైతే తినడానికి ఎర్లీ మార్నింగ్‌కి ఉంటాయని చెప్పేసి కొన్ని ఓరియో కుకీస్ అండ్ గవ్వలు అండ్ ఈ మ్యాక్ అండ్ చీజ్ ఉంది గదా! అది ఇన్‌స్టంట్ కుక్ అనమాట. మైక్రోవేవ్‌లో ఒక 2 ½ మినిట్స్ పెడితే సరిపోతుంది.
ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు ఇదైతే అసలు సేవియర్. అండ్ ఇంకా రెడీ అయిపోయి డైరెక్ట్‌గా అద్వైత్ డే కేర్‌కెళ్ళి అక్కడి నుండి వాడిని పిక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అమ్మా I got new gummies. ఓకే పద కార్లో కూర్చో పద. Nana, what did you got? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 3 అవర్స్ జర్నీ అనమాట ఇంటి దగ్గర నుండి. ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 4:30 అలా స్టార్ట్ అయ్యాము. సో 7 కల్లా అక్కడికి వెళ్ళిపోయేటట్లు అనమాట. అద్వైత్ అయితే బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు. వాడికి ముందు నుండి చెప్పలేదనమాట. ఓన్లీ ఆ రోజు మార్నింగే చెప్పాము. సో మేము కల్హరి వాటర్ పార్క్ రిసార్ట్కి వచ్చామన్నమాట. ఇది ఆల్రెడీ అద్వైత్ 1.5 ఇయర్ అప్పుడు వేరే ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అండ్ ఇది సెకండ్ టైం రావడం. నేను ఫస్ట్ ఓమిని రిసార్ట్స్ అని ఇంకో దానికి బుక్ చేశాను అనమాట బేబీ మూన్కి. ఆ రిసార్ట్లో ఏంటంటే చాలా బాగుంటుంది. అది 4 స్టార్ హోటల్ అనమాట. అంటే ఇప్పుడు అడల్ట్స్కి చాలా యాక్టివిటీస్ ఉంటాయి వింటర్లో అలా చేసేవి. స్కీయింగ్, స్కేటింగ్, స్నో ట్యూబింగ్ అలాంటి టైప్. అంత కిడ్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ ఏం లేవు దాంట్లో వింటర్లో. సమ్మర్లో బాగానే ఉన్నాయి. సరే ఇండోర్ పూల్ ఉంది కదా దాంట్లో ఎంగేజ్ అవుతాడులే, ఆడుకుంటాడు అనుకున్నాను అనమాట. బట్ నేను దేనికో వాళ్ళకి కాల్ చేసి వెబ్సైట్ చెక్ చేస్తే ఆ ఇండోర్ పూల్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది ఆ వీక్. సో ఇంక అస్సలు ఇంపాసిబుల్. అసలు అద్వైత్కి ఏమి యాక్టివిటీస్ లేకుండా వెళ్ళినా కానీ మనం ఏమీ చెయ్యలేము అక్కడ అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కల్హరికి చేంజ్ చేసి రిజర్వ్ చేసుకున్నాం అనమాట లాస్ట్ మినిట్లో. అశోక్ లగేజ్ అంతా అన్లోడ్ చేసేసి కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. అండ్ హోటల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒక వాటర్ ప్యాక్ తీసుకెళ్తాము. సో ఆ వాటర్ ఈ వాటర్ తాగి సిక్ అవ్వకుండా ఉంటాము మెయిన్. ఇంకా అశోక్ కార్ పార్క్ చేసే టైంలో మేము ఇంక ఇక్కడ లాబీలో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ రిసార్ట్ అయితే నాకు చాలా ఇష్టం. అంటే చాలా క్లోజ్డ్గా ఉంటుంది, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, బయటికి వెళ్ళే పని ఉండదు. అండ్ ఎక్కడ చూసినా ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎలిఫెంట్స్, బిగ్ ఎలిఫెంట్స్, బేబీ ఎలిఫెంట్స్. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఇంకా ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెక్ ఇన్ దగ్గర కొన్ని గిఫ్ట్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ ఇదే ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి పైన ఒక 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఉంటాయి. వాటిలో అన్ని రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుండి అండర్ గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ అంతా వాటర్ పార్క్, ఇండోర్ అండ్ అవుట్డోర్ వాటర్ పార్క్ మొత్తం ఉంటుంది. సో ఇంకా అశోక్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసాము. పార్కింగ్ కూడా జస్ట్ ఆపోజిటే ఉంటుందన్నమాట. బట్ ఇంకా చల్లగా ఉంది, అందరం నడిచి బ్యాక్ రావడం ఎందుకని మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు అశోక్. అండ్ ఆల్సో ఇక్కడ చెక్ ఇన్ కూడా ఇంకా కియాస్క్లోనే అనమాట, హోటల్ చెక్ ఇన్. ఇంకా మనం అవన్నీ ప్రూఫ్స్ అవన్నీ పెట్టేస్తే ఆటోమేటిక్ చెక్ ఇన్ చేసేయచ్చు. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే, మనం పే చేసిన తర్వాత మనకి ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ కంప్లీట్ రిస్ట్ బ్యాండ్స్ అయితే వేసుకునే ఉండాలన్నమాట. సో ఈసారి కొత్తగా ఏం చేశారంటే 2 కలర్స్ పెట్టారు, బ్లూ అండ్ వైట్. బ్లూ కలర్ రిస్ట్ బ్యాండ్స్ వేసుకుంటే ఏంటంటే ఇంకా ఆ ప్రిమిసెస్లో ఎక్కడ ఏమి యూస్ చేసినా ఆ రిస్ట్ బ్యాండ్ యూస్ చేసి పే చేయొచ్చు అనమాట. సో అన్నీ డైరెక్ట్గా రూమ్కి బిల్ అవుతాయి. మనం క్రెడిట్ కార్డు, క్యాష్ అవి క్యారీ చేసే పని ఉండదు ప్రిమిసెస్లో. వాటర్ పార్క్ అలా వెళ్ళినప్పుడు అది మంచిగా అనిపించింది. అది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట, దానికి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇట్లా రూమ్స్ తీసుకొని అక్కడే హోటల్లో కనుక స్టే చేస్తే రిసార్ట్లో వాటర్ పార్క్ అడ్మిషన్ ఫ్రీ ఉంటుందన్నమాట. అవుట్డోర్ వాటర్ పార్క్ అండ్ ఇండోర్ వాటర్ పార్క్ రెండూ ఉంటాయి దీంట్లో. సో సమ్మర్లో సెప్టెంబర్ లాంగ్ వీకెండ్ వరకు అవుట్డోర్ వాటర్ పార్క్ కూడా ఓపెన్ ఉంటుంది, ఫ్రమ్ మే టు సెప్టెంబర్. తర్వాత ఓన్లీ ఇండోర్ వాటర్ పార్క్ ఒక్కటే ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఇన్క్లూజివ్ ఆఫ్ వాటర్ పార్క్ అడ్మిషన్ అనమాట. సో నాకు వర్త్ అనిపిస్తుంది. బయట ఉండి వచ్చి దానికంటే అక్కడే ఉండి అక్కడే వాటర్ పార్క్ యాక్సెస్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా రూమ్కి వచ్చేసి మేము బ్లూ కలర్ బ్యాండ్స్ అని చెప్పా కదా, ఎలిఫెంట్ సింబల్ దగ్గర స్కాన్ చేస్తే అన్ని చోట్ల ఇంకా యాక్సెస్కి, పేమెంట్కి అన్నిటికీ అదే యూజ్ అవుతుంది.
ఇది చూడగానే ఇదేంటి టబ్ బెడ్ పక్కనే ఇచ్చారు అనుకుంటున్నారా? అది వర్ల్‌పూల్ స్వీట్ అనమాట. కింగ్ స్వీట్. సో, ఇంకా దానికి అలానే ఇచ్చారు ఓపెన్‌గా. సో, ఇంకా అద్వైత్ అది యూజ్ చేస్తాడులే, వాడికి స్నానం అది చేయించొచ్చు కదా! ఇట్స్ ఓకే అని చెప్పి తీసుకున్నాము. మేము లాస్ట్ మినిట్‌లో చేసాం కాబట్టి కింగ్ వచ్చేసి ప్రైవేట్ బాల్కనీ విత్ వ్యూ ఉన్నవి ఇవే అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ ఇట్స్ లైక్ హనీమూన్ స్వీట్, కొంచెం ఇట్లా విడిగా రావడానికి ఇది చాలా బావుంటుందనమాట. అండ్ ఇంకా రూమ్స్ అంత లగ్జరియస్‌గా ఏముండవు. మామూలు బేసిక్ కంటే ఇట్లా మీడియం రేంజ్‌లో ఉంటాయన్నమాట. బట్ నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అండ్ రూమ్ సర్వీస్ కూడా ఎవ్రీడే ఉన్నన్ని రోజులు చేస్తారనమాట. అండ్ ఇక్కడ వాటర్ చూసారంటే ఇవి పెట్టేసి $7 పర్ బాటిల్ పెట్టాడు. ఇంక అక్కడ అద్వైత్ ఓపెన్ చేయబోయాడనమాట. వీడు మనం లేనప్పుడు ఎప్పుడో చూడకుండా ఓపెన్ చేసేస్తాడు అని చెప్పేసి వాడికి అందకుండా పైన పెట్టేశాము. ఇంకా నేను ఎక్కడికన్నా వచ్చినప్పుడు ముందు లగేజ్ అంతా సెట్ చేసుకుంటా కదా! ఒక టేబుల్ మీద అయితే సూట్ కేస్‌లో అయి తీసుకోవడానికి వీలుగా అట్లా ఓపెన్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ డ్రెస్సర్ ఇచ్చారు కదా! డ్రెస్సర్ మీద వాటర్ అవి పెట్టుకొని, ఆ డ్రెస్సర్ ఒక డ్రాయర్‌లో ఒక పక్క స్నాక్స్, ఒక పక్క ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాననమాట. ఎందుకంటే ఆ ఎలక్ట్రానిక్స్ మనం బ్యాగ్స్‌లో పెట్టి అటు ఇటు తీసి పెడతా ఉంటే మిస్ అవుతా ఉంటాయి, మర్చిపోతా ఉంటాము. ప్రతిసారి ఎతుక్కోవాల్సొస్తది. సో, అందుకని నేను ఎక్కడికన్నా 1 డే కంటే ఎక్కువ ఉండే ప్లేసెస్‌కెళ్తే ముందు అందుబాటులో ఉండేలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను. మామూలుగా మనకి విజిటర్ గైడ్, పార్క్ మ్యాప్ అలా ఇస్తారు గదా! అవి చూసి అద్వైత్ నేను ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, ఐ వాంట్ టు గో దేర్ అది ఇది అని చూసి ముందే చెప్తున్నాడనమాట. రేపు మార్నింగ్ అది చేస్తానని. కానీ ఆ రోజు నైట్ మాత్రం ఆ గ్లాసెస్‌లో కారిడార్‌లో నడిసేటప్పుడు ఇండోర్ వాటర్ పార్క్ కనిపిస్తది. అక్కడి నుండి వాడిని లాక్కరావడానికైతే మాకు చాలా టైం పట్టింది. వాడు చాలా ఎక్సైటింగ్‌గా నైటే వాటర్ పార్క్‌లోకెళ్ళాలి అంటూ ఉన్నాడనమాట. వాడిని డైవర్ట్ చేసి తీసుకొచ్చాము. ఇంకా ఈ క్యాండీ చూసి అవి కూడా కావాలని గొడవ చేస్తుంటే, ఇంకా సరే మనం అన్నిటికి నో చెప్తే మళ్ళీ వాడు హర్ట్ అవుతాడని చెప్పేసి ఇంకా క్యాండీ వరకు కొంచెం కొనిచ్చామనమాట. వాడికి ఒకేసారి ఏంటంటే క్యాండీ, వాటర్ పార్క్, టాయ్స్, గిఫ్ట్ షాప్ అన్నీ ఒకేసారి ఒకే లెవెల్‌లో చూసేసేటప్పటికి వాడికి అసలు ఏం చేయాలి, ఏంటి ఏం అర్థం అవ్వలేదనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకక్కడ ట్రీట్స్ అవన్నీ అయితే మేమంత స్వీట్ పర్సన్స్ కాదు. నేను గానీ, అశోక్ గానీ, అద్వైత్ కానీ. బట్ ఇంకా స్వీట్ పర్సన్స్ కనుకుంటే అసలు పండగే అనమాట. చాలా రకాల వెరైటీస్, అసలు చాలా టైప్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఇంకా తర్వాత వెంటనే క్యాండీ తీసుకోగానే మళ్ళీ ఐస్ క్రీమ్ అడిగాడు పక్కన ఐస్ క్రీమ్ చూసి. వీడొక రష్‌లో ఒక ఇదిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా వీడు మనం ఏడిపించడం తప్ప అని చెప్పేసి వాడు అడిగినవన్నీ కొంచెం కొంచెం కొనిచ్చామనమాట. ఇంకా నైట్ ప్రశాంతంగా పడుకుంటాడు, ఫ్రెష్‌గా డే స్టార్ట్ చేయొచ్చు రేపు అని చెప్పేసి. ఇంక అక్కడే బీలక్స్ గ్రిల్ అండ్ బార్ అని ఉందనమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడ తిన్నాము. ఫుడ్ బాగానే ఉంటుంది అన్ని చోట్ల. ఒక 3-4 రెస్టారెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయని చెప్పి రాశారనమాట అక్కడ. కొంచెం అంతా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయన్నమాట రిసార్ట్‌లో. సో, నెక్స్ట్ టైం ఏదో ఇటాలియన్ అండ్ మెక్సికన్ రెస్టారెంట్స్ కొన్ని యాడ్ అవుతున్నాయి. ఇంకా మేము బేసిక్ ఆనియన్ రింగ్స్, వింగ్స్ అండ్ ష్రింప్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా వాడు తినేటప్పుడు కూడా మొత్తం ఇంకా గ్లాసెస్‌లో నుండి ఇండోర్ వాటర్ పార్క్ వ్యూ ఉంటదనమాట. ఇంకా అది చూసి గుర్తొచ్చినప్పుడల్లా ఐ వాంట్ టు గో ఇంటు వాటర్ పార్క్ అని అంటూ ఉన్నాడు. అప్పటికే 9:30 అయిపోయింది. ఇండోర్ వాటర్ పార్క్ ఏమో 10కి క్లోజ్ అనమాట. అందుకని ఇంకా నైట్ తీసుకెళ్ళలేదు వాడిని. ఇంకా మార్నింగ్ లెగవగానే ఇంకా ఓకే లెట్స్ గో వేకప్ అని మమ్మల్ని వాడే లేపాడనమాట. మార్నింగ్ అయింది చూడండి అని ఇంకా విండో అది ఓపెన్ చేస్తున్నాడు. సో, మేము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అదంతా చేసేసి ఇంకా డే కంటిన్యూ చేసామనమాట. సో, నెక్స్ట్ అక్కడున్న 2 డేస్ సాటర్డే అండ్ సండే ఏం చేశాము, నేను బేబీ మూన్‌కి ఎలా ప్లాన్ చేసి రిలాక్స్ అయ్యాను, ఇంకా 2 డేస్ ఎలా స్పెండ్ చేశాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తారనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్
అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. See you guys in the next video. Until then, bye.